పరిశుద్ధ గ్రంథాలు ఒకసారి చేత పట్టుకుని 34వ దావీదు కీర్తన 468 పేజ్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దయచేసి ప్రభువుని అడుగుదాం. ఆయనే మనకి సహాయము చేయువాడై ఉన్నాడు. అత్యంత కృపలకు ఆధారభూతుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన మా గొప్ప దేవా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్వామి. ఈ దినం నీ సన్నిధిలో నిలబడటానికి అయా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఎన్నికలేనటువంటి వాడిని స్వామి, నీ మాట ఉచ్చరించడానికి, నీ నామను ఉచ్చరించడానికి కూడా నాకు యోగ్యత లేదు. నీ కృప చొప్పున మాత్రమే నేను నిలబడి ఉన్నాను. సంపూర్తిగా నీ చేతులకు నేను అప్పగించుకుంటున్నాను. నన్ను మరుగు చేయండి. మీరు బయలుపరచబడాలా, మీరు మహిమ పొందాలా స్వామి. నా నోట మీ మాట ఉంచమని అడుగుచున్నాను. ఇక్కడ కూడినటువంటి బిడ్డలందరి యొక్క అవసరతలను నీ మాట ద్వారా మీరు తీర్చమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు నీ మాట ద్వారా ఆదరించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క ఆలోచన నీ మాట ద్వారా సరిచేయమని అడుగుచున్నాను. మా మార్గాలలో మీరు ఉండమని అడుగుచున్నాను. మా మాటల్లో మీరు ఉండమని అడుగుచున్నాను. ఇక్కడున్న స్థలమును, బిడ్డలను నన్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను. మాకంటే ముందు ఆవరించిన ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో లయపరుస్తూ సంపూర్తిగా నీ చేతులకు మేము సరెండర్ అవుతున్నాం స్వామి. దయతో సహాయం దయచండి. ఈ సమయం మాకు వృధా కాకుండా నీకు మహిమకరంగానే మాకు దీవెనకరంగా మార్చమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు శక్తి గల నామములో కొద్ది ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఊరిలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కుమ్మరి ఉన్నాడట. ఆయన చేతి పనికే ఆ చుట్టుప్రక్కల ఊరిలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా సంతోషించి అనేకమైనటువంటి వస్తువులు, కుండలు, రకరకాల విచిత్రమైనటువంటి వస్తువులు ఆ వ్యక్తి చేత చేయించుకునేటువంటి పరిస్థితి. అంత అందమైనటువంటి వస్తువులు ఆ కొమ్మరి తన యొక్క మరి చక్రం మీద, ఆ వస్తువులు కుండలు చేసే చక్రం మీద పెట్టి మట్టిని తయారు చేసేవాడట. అయితే ఒక దినాన ఒక మట్టి ముద్దను తీసుకొని ఆ కొమ్మరి ఒక మంచి ఆకారం గల ఒక కుండను, ఒక పాత్రను చేయాలని ఆశపడి ఆయన త్రిప్పుచూ ఉండగా ఆ మట్టిని, ఆ యొక్క ముద్దను ఆ చక్రం మీద పెట్టి నలుపుతూ ఉంటే మట్టి అన్నదంట, అయ్యా ఎందుకు నన్ను ఇంత ఇబ్బందికరంగా నువ్వు నలిపేస్తున్నావు, నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నదట. ఏమన్నది? ఎందుకు ఇట్లా నలిపేస్తున్నావు, నాకు చాలా ఇబ్బందిగా ఉందంటే ఆయన అన్నాడంట, నీకు మంచి ఆకారం కావాలంటే నువ్వు నలపబడాలా. అంటే సర్లే అనుకుందే, ఓర్చుకుందే. ఆ తర్వాత ఆ ఆకారం చేసిన తర్వాత ఈయనేం చేశాడంటే బగమని మండుచున్నటువంటి ఆ యొక్క మంటలో పట్టుకెళ్ళి పెట్టేశాడంట. ఆవంలో పెట్టిన తర్వాత ఆ యొక్క కుండ, రూపం దాల్చినటువంటి ఆ కుండ అంటుందంట, ఎందుకయ్యా నన్ను ఇట్లా చంపేస్తున్నావు, ఎందుకు ఇట్లా నన్ను బాధ పెట్టేస్తున్నావు, నేను భరించలేకపోతున్నాను ఈ అగ్నిని అని అంటే ఆయన అంటున్నాడంట, కొంచెం ఓర్చుకో. ఏం చేయాలా? కొంచెం ఓర్చుకో. కొంచెం ఓర్చుకుంటే నీవు చాలా గట్టి పడతావు, నీకు ఒక రూపం వస్తుంది, నీకు ఒక కలర్ వస్తుంది అని అంటే అది కూడా ఓర్చుకుందంట. ఓర్చుకుని బయటకు తీసిన తర్వాత చాలా సంతోషంగా ఇప్పుడు అంటుందంట, చాలా అందంగా ఉన్నాను, మంచి రూపాన్ని ఇచ్చావు, మంచి కలర్ని ఇచ్చావు నాకు అనేసి ఆ కుమ్మరితో అంటుందంట. ఇప్పుడు అంటున్నాడంట కుమ్మరి, నీలో ఇప్పుడు నీరును పోయొచ్చు, ఇంకా అగ్ని మీద కూడా నిన్ను పెట్టవచ్చు, ఏ విధంగా అయినా కూడా నిన్ను వాడవచ్చు. మునుపు నీవు పట్టుకుంటే విరిగిపోయే స్థితిలో ఉన్నావు, కానీ ఇప్పుడు నీ స్థితి అది కాదు. ఇప్పుడు నీ స్థితి అది కాదు. నీరు పోసినా నీలో తట్టుకోగలవు, ఇప్పుడు మంట మీద పెట్టినా కూడా నీవు తట్టుకోగలవు అని చెప్పినప్పుడు ఆ కుండ ఎంతో సంతోషించిందంట. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో, మన జీవితంలో అనేకమైనటువంటి శ్రమల గుండా మన జీవితాలు మనం ప్రయాణిస్తూ ఉంటాం, ఇబ్బందులు గుండా ప్రయాణిస్తుంటాం, అక్కర్ల గుండా ప్రయాణిస్తుంటాం, చాలా విచిత్రమైనటువంటి బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణిస్తూ ఉంటాం. దేవుని నమ్మిన బిడ్డలమే కదా, దేవుని ఎరిగినటువంటి బిడ్డలమే, రక్షణ పొందినటువంటి బిడ్డలమే. ఇక్కడ ఇంతమంది ఉన్నాం మనం, నాకు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ శ్రమ లేదు, నేను బిందాసుగా ఉన్నానని ఎవరైనా చెప్పగలరు? ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? ఎవరు లేరు.
ఇక్కడ దావీదు భక్తుడు రాసినటువంటి 34వ కీర్తనలో మనం చూస్తే మీరందరూ చదివారు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట హృదయపూర్వకంగా ఆయన అంటాడు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి ఎక్కడుందట, నా నోట ఉంది. దావీదు భక్తుడు ఈ మాట, స్తుతి మాట, లేకపోతే కృతజ్ఞతతో కూడినటువంటి ఈ హృదయపూర్వకమైనటువంటి మాట పలుకుచున్నటువంటి సందర్భం ఏంటో తెలుసా? ఆయన రాజమందిరంలో లేడు, ఏసీల్లో లేడు. ఆయనకు ఒక మంచి స్థితి అప్పటికి రాలా. ఆయన స్థితి ఏంటో తెలుసా? ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం నుంచి 21వ అధ్యాయం, మొదటి సమూయేలు 21వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి ఆకీషుని వద్దకు వచ్చాను. చాలా అంటే టైం లేదు, నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. మీకు అందరికీ తెలుసు, లాస్ట్ గడిచిన 2-3 మెసేజ్ల క్రితం అనుకుంటా 57వ కీర్తన మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ సందర్భం ఏంటంటే, సౌలు దావీదును తరుముతున్నాడు. పరిస్థితి మీకు అందరికీ తెలుసు. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అనే ఒక పాట, తంట తెచ్చిన పాట. అది ఏం పాట? తంట తెచ్చిన పాట. దావీదుకి తంటే తెచ్చింది ఆ పాట, నిజంగా కదా. ఆ పాట ఎప్పుడైతే స్త్రీలందరూ కూడా పాడారో దావీదు విషయంలో, అక్కడ జరిగిన గొలియాతును చంపిన సందర్భంలో ఈ పాట పాడినప్పుడు సౌలు మనసు నొచ్చుకుంది. దావీదుని ఏ విధంగా చూశాడట? విసపు చూపు చూశాడనేసి వాక్యంలో ఉంది. ఎప్పుడైతే తనలో ఆ ద్వేషము దావీదు మీద పెంచుకున్నాడో తరమటం ప్రారంభించాడు. తరుముతూ ఉంటే దావీదు ఆ ఇంటి నుంచి పారిపోయి ఆ కొండలంట గుట్టలంట ఇలాగా తన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే అందరికీ తెలుసు. మరి ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక యాజకుడు యాజకత్వం చేస్తున్నప్పుడు ఆ సందర్భంలోకి వెళ్ళినప్పుడు అక్కడ తాను రొట్టెలు ఇవ్వడం, అలాగే గొలియాతును చంపిన కత్తిని ఇవ్వడం మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయి ఎక్కడికి వచ్చాడట? ఇప్పుడు చదవండి, 21వ అధ్యాయం 10వ వచనం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? గాతు రాజు. ఈ గాతు అనే ప్రాంతము ఎవరిది అంటే, దావీదు ఎవరినైతే చంపాడో, ఎవరినైతే చంపి సౌలు దృష్టిలో ఒక మరి ద్వేషం పెంచే విధంగా ఆ పరిస్థితి వచ్చిందో, ఆ యొక్క గొలియాతుకు సంబంధించినటువంటి ప్రాంతం అది. ఫిలిస్తీన్లు నివసించే ప్రాంతము. ఆ ప్రాంతానికి వచ్చేసాడు. ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చేసి అక్కడ ఉన్నది ఎవరంటే గాతు రాజైన ఆకీషు. గాతు రాజైన ఆకీషుని వద్దకు వచ్చాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఈ అక్కడ ఉన్నటువంటి సైనికులు దావీదుని చూసి అంటారు కదా, ఇతనే కదా మరి సౌలుకి 1000 కొలది, మరి దావీదుకు 10,000 కొలది అని పాట పాడినది ఇతని గురించే కదా, మరి గొలియాతును చంపింది ఇతనే కదా అనేసి చెప్పుకొనడం ద్వారా ఆ మాటలు ఎప్పుడైతే వింటాడో దావీదుకి భయం పట్టుకుంటుంది. భయం పట్టుకుని ఒక పిచ్చివాడి చేష్టలు చేసినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే పిచ్చివాడి చేష్టలు చేస్తాడో, ఎందుకు నా దగ్గర తీసుకొచ్చారని ఆకీషు రాజు ఏం చేస్తాడంటే వదిలేస్తాడు. వదిలేసి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాడంటే ఆ 22వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో చూడండి, దావీదు అక్కడి నుంచి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా ఇప్పుడు గాతు ప్రాంతం నుంచి, ఈ ఫిలిస్తీన్ల ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అదుల్లాం అనే గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చూస్తే అక్కడ ఆయన ఉన్నాడని తెలిసి తన కుటుంబస్తులు వచ్చారు. ఇంకా మరియు చూస్తే ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసిన వారందరూ, అసమాధానంగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడుకు వారికి అధిపతి ఆయను. ఇంచుమించు 400 మంది ఆయన యొద్ద కూడుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే, గాతు ప్రాంతం నుంచి దావీదు ఆకీషు రాజుకు భయపడి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతము
అదుల్లాము గుహ అనేటువంటి ఆ ప్రాంతం గురించి, ఆ గుహ గురించి ఇక్కడ వ్రాయబడింది. ఆదికాండం 38వ అధ్యాయంలో ఈ మాట కనపడుతుంది. ఇది ఒక వ్యక్తి పేరుగా అదుల్లాము వ్యక్తి పేరుగా కనపడుతుంది. తర్వాత మరి యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో మరి యెహోషువ రాజ్యాలన్నీ కూడా తను విజయం పొందుకుని మరి సంపాదించుకుంటూ వెళుతుంటే అక్కడ కనబడుతుంది అదుల్లాము రాజు అనేటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అంటే ఒక వ్యక్తి నుంచి ఒక ప్రాంతానికి ఈ పేరు వచ్చినట్టుగా మనం కూడా చూడగలం. రైట్. ఈ అదుల్లాము గృహంలో ఎప్పుడైతే దావీదు వెళ్ళాడో అతని దగ్గరికి కొంతమంది వచ్చారు. ఎవరంటాలో? అతని కుటుంబస్తులు వచ్చారు, ఇంకా ఇబ్బంది గల వారందరూ వచ్చారు, అప్పులు చేసిన వారందరూ వచ్చారు, సమాధానం లేనటువంటి వారందరూ వచ్చారు. ఈ సందర్భము ఇంచుమించు నేను చదివిన సందర్భంలోనే దావీదు భక్తుడు 3 కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు? 3 కీర్తనలు. 1 56వ దావీదు కీర్తన, 2 142వ దావీదు కీర్తన, 3 మనం చదివినటువంటి 34వ దావీదు కీర్తన. ఇంచుమించు ఒకే సందర్భంలో ఈ యొక్క 3 కీర్తనలు రాసినట్టుగా మనకి కనబడుతుంది. అయితే దావీదు భక్తుని యొక్క ఆ బాధను మనం చూస్తే అంటాడు కదా, 56వ దావీదు కీర్తనలో శత్రువుల మీద ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఒకసారి ఒకటో వచనం చదవండి. 56వ దావీదు కీర్తన 1వ వచనం. అమ్మ ఎవరో ఒకరు చదవండి. ఒకరు చదివితే గనక మరొకరికి అవకాశం ఇవ్వండి. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగివేయాలని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. ఇక్కడ చూస్తే దేవునికి శత్రువుల గురించి దావీదు ఏం చేస్తున్నాడంటే ఫిర్యాదు చేస్తున్నాడు. నా పరిస్థితి ఎట్లా ఉంది, నువ్వు నన్ను విడిచిపెట్టేసావా అన్నట్టుగా. 142వ దావీదు కీర్తన 1వ వచనం చూడండి త్వరగా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా 142 కీర్తనమ్మా. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను. 56వ దావీదు కీర్తనలో ఒకే సందర్భం గురించి ఇంచుమించు దావీదు రాసినటువంటి 3 కీర్తనలో ఒక కీర్తన దావీదు చేసినటువంటి ఫిర్యాదు మనకు కనిపిస్తుంది, అతని బాధలను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులు బట్టి. ఇంకో కీర్తనలో దావీదు చేసినట్టు వినయము కలిగినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో మనకి కనబడుతుంది. మనం చదివినటువంటి 34వ దావీదు కీర్తన ఇదే సందర్భం చూపిస్తూ ఆయన మాట్లాడిన మాట ఒకసారి చూడండి. ఇప్పుడు నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఫిర్యాదు కనిపించింది మనకి, ప్రార్థన కనిపించింది. ప్రార్థన తర్వాత తన పొందుకున్న మేలును బట్టి ఇక్కడ ఏం కనిపిస్తుంది? స్తుతి కనిపిస్తుంది, కృతజ్ఞత కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నున్నది. అది ఏ సమయం అనేది కాదు, ప్రతి సమయము కూడా దేవుణ్ణి స్తుతించేవాడిగా మనకి కనబడుతున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంట. ఎందుకు ఆయన కీర్తి నా నోట నుండి అంటాడంటే అదే అధ్యాయంలో 6వ వచనంలో 17, 19 వచనంలో మనకు కనబడుతుంది కదా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. 17వ వచనం చూడండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 19 చూడండి ఒకసారి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో యెహోవా వారిని విడిపించు. శ్రమలో విడిపించిన దానిని, శ్రమలో నుంచి, బాధలో నుంచి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దావీదును విడిపించిన దానిది దావీదు జ్ఞాపకం చేసుకుంటూ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆయన నిత్యము ఆయన కీర్తి నా నోటను ఉంటుంది. దావీదును విడిపించిన దానిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, దావీదుని రక్షించిన దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించినటువంటి స్తుతిని మనం చూడగలం. మన జీవితంలో చాలాసార్లు ఈ పరిస్థితులు గుండా వెళ్ళని వారంటూ ఉండరు. ప్రతి వ్యక్తి కూడా శ్రమలు గుండా మనం ప్రయాణిస్తాం, ఇబ్బందులు గుండా ప్రయాణిస్తాం, ఇరుకులు గుండా ప్రయాణిస్తాం. చాలాసార్లు బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి.
కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం ఫిర్యాదు వరకే ఆగిపోయేవారుగా ఉండకూడదు. ఫిర్యాదు వరకే ఆగిపోయేవారుగా చాలాసార్లు నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ, నాకే ఎందుకు అనుకుంటాం కదా, నాకే ఎందుకు ఈ పరిస్థితి అనుకుంటాం. మరో కొంతమంది అక్కడే ఆగిపోతారు. కొంతమంది ఇంకొక స్టెప్ తీసుకుని దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడతారు చాలా వినయంగా, అయ్యా దయతో సహాయం చేయని. చాలామంది ప్రార్థన చేసిన తర్వాత ఆ మేలు పొందుకుని అక్కడ ఆగిపోతూ ఉంటారు కదా, మర్చిపోతుంటారు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోవద్దు. ఎందుకంటే మానవునికి ఉన్న లక్షణం అది, మనిషికి ఉన్న తత్వం అది. మేలు అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాం, అవసరం తీరిపోయిన తర్వాత మరొక రకంగా ఉంటుంది మన ఆలోచన విధానం. అందుకని దావీదు భక్తుడు అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. ఇక్కడ దావీదు చేసినటువంటి మొట్టమొదటి ఫిర్యాదు చేశాడు, ఫిర్యాదుతో ఆగిపోలేదు, తన మనసు మార్చుకుని మరలా ప్రార్థన చేశాడు. ప్రార్థనతోటే ఆగిపోలేదు, మేలు పొందుకొని ఇక్కడికి వచ్చి అంటున్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఎప్పుడు కూడా క్రైస్తవులుగా మనము కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. అది కష్టమైన అవ్వచ్చు, నష్టమైన అవ్వచ్చు, మన పరిస్థితి ఏదైనా అవ్వచ్చు, మనకు సహాయం చేయగల సమర్థుడిని మనం కలిగి ఉన్నాం. మన జీవితంలో చాలాసార్లు శ్రమలు వస్తున్నాయంటే, బాధలు వస్తున్నాయంటే మనము సరి చేసుకోవాల్సిన ఏవైనా ఉన్నాయేమో మనం చెక్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా అనుమతించబడిందంటే అది మన మేలు కొరకే అయి ఉంటుంది. ఖచ్చితంగా మనం ఏదో సరి చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆగి ఈ శ్రమ ఎందుకు వచ్చింది అని ఆయనను ప్రశ్నించడం వరకే మనం ఆగిపోకుండా, ఈ శ్రమ ఇందులో నేనేం నేర్చుకోవాలి అనేటువంటి విషయంలోకి మనం వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. సరి చేసుకోవాల్సి వస్తే సరి చేసుకుంటే అది మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది రోజుల క్రితం మా నాన్నగారు ఫోన్ చేసి, ఎప్పుడు అంటే మేము తక్కువ మాట్లాడుకుంటాం, మా నాన్నగారు నేను చాలా తక్కువ, ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అంతవరకే. చాలా సంవత్సరాలు ప్రార్థన చేయగా ఆయన బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చాడు. హల్లెలూయా. మీరు కూడా ఉన్నారు అందులో ప్రార్థన చేసిన వారిలో. ఆయన గురించి చాలా బాధ ఉండేది నాకు. బాప్తిస్మ సాక్ష్యంలోకి వచ్చాడు, చాలా సంతోషం, బాగుంది కదా అనుకుంటే కొన్ని బలహీనతలు ఇంకా విడిచిపెట్టలేకపోతున్నాడు ఆయన. అలాగని నేను దగ్గరుంటే చెప్తే ఒక మంచిగా ఉంటుంది, కానీ దూరంగా ఉండి చెప్తే ఆయన డిఫరెంట్గా తీసుకుంటాడని ఒక ఆలోచన. రైట్. కొద్ది రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. ఏంటి పరిస్థితి అంటే, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, చాలా నొప్పి భరించలేకపోయాను, నొప్పి వచ్చింది, బాధ వచ్చింది అంటున్నాడు. మీరుంటే కనుక మీరు ఏం సమాధానం చెప్తారు దానికి చెప్పండి? ఆదరణకరమైన మాటలు చెప్తారా? ఏం చెప్తారు మీరు? మన తండ్రికి ఏదైనా ఇటువంటి పరిస్థితితో ఏం చెప్తారు? చెప్పండి. జాగ్రత్తగా ఉండమనో లేకపోతే ఉండమని చెప్తాం, అంతే కదా. ఎందుకో దేవుడు నాకు ఈ ప్రేరేపణ ఇచ్చాడు. నేనేమన్నానో తెలుసా? మీ వయసు మీద పడుతుంది, యు ఆర్ నాట్, మీరు యంగ్ వయసుకి వెళ్ళట్లా, మీరు వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నారు తెలుసు? సమాధి దగ్గరికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? సమాధి దగ్గరికి వెళ్తున్నారు. మీ బిడ్డలుగా మేము చిన్నప్పుడు తప్పు చేసినప్పుడు మీరు చాలా కొట్టేవారు నన్ను. ఈ సమయంలో మీ జీవితంలో శ్రమ వచ్చిందంటే సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసేసుకోండి. హల్లెలూయా. నేను ఇదే మాట చెప్పాను ఆయనకి, మీరు ఏమైనా సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసేసుకోండి, దేవునికి ఇష్టకరంగా మనం మార్చబడాలా అని చెప్పినప్పుడు సరే అన్నాడు ఆయన. తర్వాత ఏం చేశాడో దేవుని చిత్తం. కానీ దేవుడు మన జీవితంలో ఒక శ్రమని అనుమతించినప్పుడు మనం సరి చేసుకోవాల్సినవి ఉంటే ఖచ్చితంగా సరి చేసుకోవాలి. ఇక్కడ దావీదు భక్తుడు ఈ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే తర్వాత అంటాడు కదా, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు. యెహోవాను బట్టి, నా అతిశయము నా శక్తిని బట్టి కాదు, నా తెలివిని బట్టి కాదు, నా జ్ఞానం బట్టి కాదు, మనకున్న తలాంతులను బట్టి కాదు, మనకున్న సంపదను బట్టి కాదు, మనకున్న స్థితిని బట్టి కాదు. పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:31 అంటాడు కదా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఎక్కడ అతిశయించాలా?
ప్రభువునందే అతిశయించాల. మన అతిశయము మన దేవుడే అయి ఉండాల. మన అతిశయం ఎవరై ఉండాలా? దేవుడే అయి ఉండాలి. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 31వ వచనంకి వచ్చేటప్పటికి ఒక సందర్భం మనకు కనబడుతుంది. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు తన పరిస్థితిని దేవుడు సెలవిస్తూ, ఒరే బాబు, నీ రాజ్యం ఇంకా ఊడపోబోతుంది, నిన్ను ప్రజలు తరుముతారు, నీవు పశువులతో పాటు గడ్డి మేస్తావు అని చెప్పినప్పుడు ఆ సందర్భం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో చక్కటి మాటలు ఉంటాయి. ఆ 30వ వచనం చదివి తల్లి. బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారముగా నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను ఇది తన యొక్క స్థితిని, తన ఘనతను చూసి గర్వించే స్థితి మనకి కనబడుతుంది. తన అతిశయం కనబడుతుంది. తను కట్టుకున్న నగరాన్ని బట్టి తను అతిశయించే అతిశయం మనకు కనబడుతుంది. తర్వాత చూస్తే రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదనగా, నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుంచి తొలగించును, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమివేతురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేతు, పశువుల వలె గడ్డి మేసెదవు అని ఒక స్వరం వినపడి చెప్పినప్పుడు అదంతా జరిగిపోయిన తర్వాత 33వ వచనంలో చూస్తే ఆ గడియలోనే అలాగునే నెబుకద్నెజరునకు జరిగింది. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేశాడు. ఆకాశం మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్క ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి నాయను. అతనికి చరిత్రకారులు ఏమంటారో తెలుస్తా? ఈ యొక్క మాటలను ఒక రోగం వచ్చిందంటారు. ఒక రోగం వచ్చింది అనేసి చాలామంది చరిత్రకారులు చెప్తారు. బో ఆంత్రిఫీ అంటే తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు, తను ఎట్లా ఉన్నాడో ఏం చేయాలో తనకి తోచని స్థితిలోనికి వెళ్ళిపోతాడట ఈ రోగం వచ్చినప్పుడు. ఆ రోగం వచ్చి చూస్తే 34వ వచనం అంటాడు కదా, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తాడు. ఎక్కడెత్తాడు? ఇప్పుడు ఆకాశం వైపు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దాకా తనకున్నటువంటి స్థితిని బట్టి అతిశయించడు. ఇప్పుడు ఆకాశం వైపు తన కన్నులెత్తి చూస్తున్నాడు. దేవుణ్ణి మహిమపరుస్తూ అక్కడ కొన్ని మాటలు అంటున్నాడు. చదువునన్న. దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి. ఇంకా కింద పోతే చాలా విషయాలు ఉంటాయి. నేను చెప్పే విషయం ఏంటంటే, దావీదు భక్తుడు అంటున్నాడు కదా ఇక్కడ 34వ కీర్తనలో, మనము అతిశయించవలసినది నేను యెహోవాని బట్టి అతిశయించున్నాడు. మనము మన దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి. మనకున్న దేనిని బట్టి కూడా అతిశయించడానికి వీల్లేదు. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. చివరికి మన పాపమును కూడా మనము తీసుకోలేనటువంటి స్థితి మంది. లోకానుసారంగా నువ్వు ఎంత గొప్పవాడై ఉండొచ్చు, లోకానుసారంగా నీకు ఒక ఉన్నతమైన స్థితి ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, కానీ నీ స్థితి నువ్వు మార్చుకోలేవు. మరలా దేవుని మీదే ఆధారపడాలి, దేవుని వైపే చూడాలి. నెబుకద్నెజరు స్థితి మనకు చూపించేది అదే. తను కట్టుకున్న నగరాన్ని బట్టి అతిశయిస్తుంటే దేవుడు చెప్పిన మాటలు విని జరిగిన సన్నివేశం అంతా చూసి అప్పుడు చూశాడు ఆకాశం వైపు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మాత్రమే గుర్తుకొచ్చాడు. అప్పుడు దాకా అతిశయించిన వాడు అప్పుడు అంటున్నాడు కదా, దేవుని మహిమపరిచినటువంటి స్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ మేలు పొందుకొని దేవుని స్తుతిస్తున్నటువంటి దావీదు భక్తుడు కూడా మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవాని బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. ఎవరట? దీనులు అంటే ఎవరో? హంబుల్నెస్ ఉన్నటువంటి వారు, తగ్గించుకున్నటువంటి వారు. ఆ కింద చూస్తే మీరు ఇందాక 6వ వచనం చదివాం కదా, 6వ వచనంలో కూడా ఈ దీనుడు అనే మాట ఉంది. చాలు, 6వ వచనంలో కూడా ఈ దీనుడు అనే మాట ఉంది. 2వ వచనంలో కూడా దీనులు అనే మాట ఉంది.
అక్కడ ఉన్నటువంటి దీనులు ఇక్కడ ఉన్నటువంటి దీనుడు ఒక్కడ కాదు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ దీనులు అంటే అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా, ఏమి తెలియనట్టుగా హంబుల్నెస్తో ఉంటారు చూడు, వాళ్ళు దేవుణ్ణి బట్టి అతిశయిస్తూ ఈ హంబుల్నెస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు సంతోషించేవారుగా ఉంటాడు. కానీ 6వ వచనంలో ఉన్నటువంటి ఈ దీనుడు మొరపెట్టగా, ఆ దీనుడు ఎవరో తెలుసా? ఎవరిని గురించి ఆ మాట రాయబడిందో తెలుసా? ఇక్కడ అన్నీ ఉండి ఏమీ లేనట్టుగా దీనుడు కనబడుచున్నాడు. అక్కడ ఏమీ లేని దీనుడైనా, ఆయన దగ్గర ఏమీ కూడా లేదు. ఐఎమ్ నథింగ్ అని చెప్తున్నాడు. ఐఎమ్ నథింగ్, నా దగ్గర ఏమి లేదు, నేనేం కాదు. ఈ దీనుడు మొరపెట్టగా, ఏమీ లేని, ఏ ఆధారము లేనటువంటి ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము అన్నీ ఉండి ఏమీ లేనట్టుగానే ఉండాలి. నాకు ఉన్న తలాంతులను బట్టి నేను గర్విస్తే, నాకున్నటువంటి మరి స్థితిని బట్టి నేను గర్విస్తే, ఇందాక నెబుకద్నెజర్ గురించి మాట్లాడుకున్నటువంటి మాటలు ఏ స్థితిని అయితే చూపిస్తాయో మరలా మనము దేవుని వైపు చూసే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతుంటాయి. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా కృతజ్ఞత కలిగినటువంటి ఆ స్థితిలో మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా చూస్తే 5వ వచనంలో మనకి, 5వ వచనం నేను త్వరగా వెళ్తున్నాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోయిను. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందట? వెలుగు కలిగెను. ఎవరైతే ఆయన వైపు చూస్తారో, మన పరిస్థితి ఏదైనా కూడా ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. లజ్జింపకపోయేను అంటే సిగ్గు ఎన్నటికీ కూడా వారి జీవితంలో రాదు. నీవు దేవుని మీదే ఆధారపడితే నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిస్థితి ఏదైనా కూడా మన కన్నీరు మనుషులు ఎదుట వృధా కాకూడదు. నేను చాలామందికి మాట చెప్తూ ఉంటాను, నీ కన్నీరు ఎవరి ముందు కూడా వృధా కాకూడదు, ఒక్క దేవుని ముందు తప్ప. దేవుడు మాత్రమే మనకి సహాయకుడు, దేవుడు మాత్రమే మన సమస్యకు పరిష్కారం అయి ఉన్నాడు. ఇక్కడ చూస్తే అంటున్నాడు కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన. ఈ మాట ఇంకా మనకి క్లియర్గా అర్థం కావాలంటే 121వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. అదే 123వ దావీదు కీర్తన 1వ వచనం చూడండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నేను కన్నులెత్తుచున్నాను. ఇక్కడ చూస్తే వారు ఆయన తట్టు చూడగా అంటే ఆకాశం వైపు, ఆయన తట్టు మన దృష్టి ఉండాలి కంప్లీట్గా. చాలాసార్లు ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ మనం ఇట్లా ఉంటుంది మన చూపు కదా. ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ మన చూపు లోకానుసారంగా ఉంటుంది, కింద ఉంటుంది, మనుషుల వైపు ఉంటుంది. నాకు ఎవరైనా సహాయం చేస్తారేమో అని చూస్తాం. ఎప్పుడు కూడా మొట్టమొదటి స్థానం ఆయనకి ఇవ్వం. మన ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన తర్వాత మనం ఆ ప్రయత్నం చేస్తాం కదా, ఆయన వైపు తిరుగుతుంటాం. వారు ఆయన తట్టు చూడగా, ఎవరైతే వారి పరిస్థితిని బట్టి ప్రభు వైపు చూస్తారో వారి ముఖములు కూడా సిగ్గుపడలేదట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే 1 రాజులు 2వ రాజుల గ్రంథంలో రాసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశంలో ఇశ్రాయేల్ అందరినీ కూడా బబులోను రాజు చెరలోనికి తీసిపోయినటువంటి ఆ కాలమును, ఆ సందర్భమును, ఆ పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ యెషయా మరి ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడు వారితో అంటాడు కదా, వారిపై దేవునికి ఉన్న కృపను ఆయన వారిని తిరిగి మరలా తమ దేశానికి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తిమంతుడు అనేటువంటి నిరూపిస్తూ ఒక మాటను ఆయన చెప్తాడు. మీ కన్నులు ఎక్కడికి ఎత్తాలట? ఇప్పుడు దాకా ఎక్కడ చూశారు?
ఇశ్రాయేలు బబులోను రాజు బబులోనికి చెరలోనికి వారు తీసుకొని పోయినప్పుడు మొట్టమొదటిగా వారు ఎక్కడ చూశారో తెలుసా? లోకానుసారంగా వారు చూశారు. వారిని యెషయా భక్తుడి ద్వారా వారిని హెచ్చరిస్తూ అంటాడు కదా, మీ కన్నులు పైకెత్తి చూడుడి. ఎక్కడికి ఎత్తి చూడాలట? పైకెత్తి చూడాల. మనకి శ్రమలో, మన ఇబ్బందులు, మన ఇరుకుల్లో లోకానుసారంగా మనం చూస్తే మనకి పరిష్కారం అనేది దొరకదు. ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరిగి చూస్తామో మనకి సహాయం వచ్చేదిగా ఉంటుంది. తర్వాత చదువునా? మీ కన్నుల పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించెను అంటే దేవుని యొక్క శక్తిని, ఆయన సామర్థ్యమును, ఆయన గొప్పతనాన్ని ఆయనే వారికి చూపిస్తూ ఈ సృష్టిని చేసిన వాడు, దానిని నడిపించగలిగినటువంటి సమర్థుడు ఒకడున్నాడు. మీ కన్నులు ఆయన వైపు ఎత్తి చూడాలి. మన శ్రమ రావచ్చు, మన కష్టం రావచ్చు, మన జీవితంలో ఇబ్బందులు, ఇరుకులు ఏవైనా రావచ్చు, కానీ ఆయన అంటాడు కదా, ఆయన వైపు మీ కన్నులు పైకెత్తి చూడండి. మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే మనల్ని, మన మేలు కొరకే, అంతా నా మేలుకే కదా, అంతా నా మేలుకే తల వంచితే ఎక్కడ? లోకంలోనా? క్రీస్తులో. హల్లెలూయా. అంతా నా మేలుకే తల వంచితే క్రీస్తులో. చక్కటి పాట ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితాల్లో శ్రమలు వస్తున్నాయో మనము మన జీవితంలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. బంగారం కరిగించేటువంటి వ్యక్తికి ఒక వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అన్నాడట, అయ్యా బంగారం కరిగిస్తున్నావు, ఈ బంగారం మేలుమైన బంగారం ఎప్పుడు అది తయారైందని నీకు ఎట్లా తెలుస్తుంది అనే ప్రశ్న ఆ వ్యక్తిని అడిగాడట. ఇది శుద్ధమైనది, ఇది కరెక్ట్, దీన్ని సరైన స్టేజ్కి వచ్చిందని నీకు ఎట్లా తెలుస్తుంది అంటే, బంగారం కరిగించే వ్యక్తి అన్నాడట, అయ్యా నేను ఒక పాత్రలో ఈ బంగారం వేసి మంటలో, నిప్పులో పెట్టినప్పుడు దాని చుట్టూ మంటలు కలుముకుంటాయి, మంటలు ఆవరిస్తాయి. ఆవరించినప్పుడు ఆ నిప్పు ఏం చేస్తుందంటే దానిలో ఉన్నటువంటి మలినాన్ని అంతా కూడా దహించి వేస్తుంది. దహించి వేసినప్పుడు ఆ నిప్పులో ఉన్నటువంటి బంగారాన్ని నేను దాన్ని చూసినప్పుడు నా ప్రతిబింబం అందులో కనిపిస్తుంది అన్నాడట. ఏం కనిపిస్తుంది? నా ప్రతిబింబం అందులో కనిపిస్తుంది. ఎప్పుడైతే నా ప్రతిబింబం అందులో కనిపిస్తుందో అది సరి అయిన స్థాయికి, స్థితికి, మంచి బంగారం, అందులో ఉన్న మాలిన్యం అంతా పోయిందని నాకు అర్థమవుతుంది అన్నాడట. మన జీవితంలో మనకి శ్రమలు వస్తున్నాయి అంటే మనము దేవుని స్వరూపంలోనికి మార్చబడుతున్నాం. జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇదే నాకెందుకు వచ్చింది అనే ప్రశ్న కంటే నువ్వు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో శ్రమలు అనుమతించబడినప్పుడు మనము దేవుని స్వారూప్యంలోనికి మార్చబడతాం. ఆయన మనల్ని చూసినప్పుడు ఎట్లా ఉంటాం మనం? అదే కీర్తనాకారుడు అంటాడు కదా, ఇక్కడ తర్వాత చూస్తే విరిగి నలిగిన 18వ వచనం చూడనా, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఎవరైతే శ్రమలలో విరిగిపోతారో, నలిగిపోతారో, తట్టుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు వారు ఎవరి మీద ఆధారపడతారంటే దేవుని మీద ఆధారపడతారు. దేవునికి కావాల్సిందే అది. మనం ఆలయాల మీద ఆధారపడకుండా కంప్లీట్గా ఆయన మీద ఆధారపడాలనేది ఆయన ఆశ ఉంది, ఆయన కోరిక ఉంది. ఎప్పుడైతే మన జీవితంలో శ్రమలు వస్తాయో వాటిని తట్టుకొని నిలబడేటువంటి శక్తిని దేవుడు మనకిస్తాడు, కానీ మనము కృంగిపోయేవారుగా ఉండకూడదు. ఎప్పుడైతే మన జీవితంలో శ్రమలు వస్తాయో ఆ శ్రమలను బట్టి, ఆ విరిగి నలిగిన హృదయాన్ని బట్టి మనలో ఉన్న అహంకారం తగ్గుతుంది, మనలో ఉన్న అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి ఆలోచనలు తగ్గుతాయి, అవిశ్వాసము తగ్గుతుంది. ఇవన్నీ కూడా పోయి దేవుని మీద ఆధారపడేటువంటి స్థితి వస్తుంది. ఆయన మన వైపు చూసినప్పుడు ఆయన ప్రతిబింబం మనలో కనిపించేదిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూస్తే ఇదే 34వ దావీదు కీర్తనలో చూస్తే తర్వాత అంటాడు కదా, 9వ వచనం చదివినా, యెహోవా భక్తులారా ఆయన యందు
భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలియు కూడా కొదువు లేదు. భయభక్తులు ఉంచమని ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? ఎవరికి చెప్తున్నాడు భయభక్తులు ఉంచమని? యెహోవా భక్తులారా అంటే భక్తులకే చెప్తున్నాడు కదా. ఎవరు ఉంచలేదు ఇప్పుడు భయభక్తులు? మీకు అర్థమవుతుందన్నమాట. ఈ మాట ఎలా ఉందంటే మీకు ఇంకా అర్థం కావాలంటే, విశ్వాసులారా మీరు దేవుని యందు, మీకు అర్థమైందా? విశ్వాసులారా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసులుగా పిలువబడుచున్నాం కానీ విశ్వాసము లేదు. భక్తులుగా పిలువబడుచున్నాం కానీ భయభక్తులు అనేవి మన జీవితంలో లేవు. దావీదు గుహలో ఉన్నటువంటి సందర్భంలో 3 రకాల ప్రజలు వచ్చారు. వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలే దావీదు దగ్గరికి వచ్చారు. దేవుని చిత్తమైతే మరొక అవకాశంలో ఆ సందర్భాన్ని మాట్లాడతాను. కానీ దావీదు దగ్గరకు వచ్చినటువంటి యెహోవాను ఎరిగినటువంటి ప్రజలే వారి గురించి మాట్లాడుతుంటాడు కదా, మీరు యెహోవా యందు భయభక్తులు ఉంచండి, విశ్వాసులారా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. అది అంతకు మించి మన స్థితి ఎంత దిగజారిపోయిందో మనం గుర్తించాలి. విశ్వాసులుగా పిలువబడుచునే ఆయన యందు విశ్వాసం ఉంచలేనటువంటి స్థితిలో మనం ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోండి. భక్తులుగా పిలువబడుచున్నటువంటి మనమే ఆయన యందు భక్తి లేనటువంటి స్థితిలో మనం ఉంటున్నామేమో జ్ఞాపకం చేసుకోండి. దావీదు భక్తుడు మనతో మాట్లాడుతున్నమాట మాట, భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు ఉంచుతారో వారికి ఏ మేలు కూడా కొదువు లేదు. ఆయనే తీర్చేవాడిగా ఉన్నాడు. ముందు వచనం చూస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఏదైనా ఆహారం చూస్తే తెలుస్తుంది మనకి దాని రుచి ఏంటో. ఖచ్చితంగా తినాలి కదా. యెహోవా గొప్పడు, అంతటోడు, ఎంతటోడని మన మాటల కంటే అనుభవపూర్వకంగా అనుభవించి మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా. ఆయన గొప్ప స్థితిని ఎరిగినటువంటి మనం ఆయన మీద ఆధారపడినప్పుడే తెలుస్తుంది ఆయన గొప్పతనం ఏంటనేది. ఆ పరిస్థితులు మనం దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద ఆధారపడినప్పుడు ఆయన గొప్పతనం ఏంటో మనకి తెలియదు. ఆయన తెలియజేసేవాడు. ఆయన తెలియజేసేవాడు. మన లోకంలో పడి నలిగిపోయి కరిగిపోయే కంటే ముందే ఆయన మీద ఆధారపడడం క్షేమమై ఉంది, మనకి క్షేమమై ఉంది. ఇదే మాటను పేతురు భక్తుడు మొదటి పేతురుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా. 2వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల, మనము ఆ రుచి ఎరిగినట్లయితే గనక, ప్రభువును గురించినటువంటి రుచి ఎరిగినట్లయితే గనక ఆయన అంటాడు కదా. తరువాత చదువునన్న, సమస్తమైన దుష్టత్వమును, వేషధారణయు, అసూయను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై చాలు. ఇక్కడ చూస్తే అంటున్నాడు కదా, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మనమందరం రుచి చూసిన వారమే, దేవుడిని ఎరిగినటువంటి వారమే. ఎరిగినటువంటి మనము ఉండవలసిన స్థితి గురించి ఈ యొక్క అపోస్తుడైన పేతురు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయ, దోష మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులా మనం ఉండాల. శిశువు ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు. వాడి ఆలోచనలు తప్పుగా ఉండవు. వాడి అపరిశుద్ధుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. రుచి చూచి ఉన్నటువంటి మన బ్రతుకులు ఎట్లా ఉండాలంటే ఈయన అంటున్నాడు కదా, సమస్త దుష్టత్వమును అని, సమస్తమైన కపటమును అని, వేషధారణ అని, అసూయ మాని, ఇవన్నీ కూడా మాని దేవునికి ఇష్టలుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నేను లాస్ట్కి వచ్చాను, చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను, నా సమయం అయిపోయింది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. దృఢపరచి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని
హెచ్చరించును. క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలుగా, దేవుని ఎరిగినటువంటి వారముగా, ఆయన రాజ్య వారసులుగా పిలువబడుచున్నాం. ఆయన వారసులుగా పిలువబడుచున్నటువంటి మనకి ఆయన చెప్తున్నటువంటి మాట, శిష్యుల మనసులో దృఢపడి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో అంత అయిపోయింది, సూపర్, బాప్తిసం పొందేశాను, రక్షణ పొందేశాను, ఇంకా నాకు బిందాసు అని లోకానుసారంగా జీవిస్తే మనం దెబ్బ పడిపోతుంది, మనకి దెబ్బ తినేస్తాం. ఆయన అంటున్నాడు కదా, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ మనం వెళ్ళాలి. అది క్రీస్తు నిమిత్తమైన అవ్వచ్చు, మన వ్యక్తిగత పరిశుద్ధత, నీతిది, యథార్థత గురించి అయినా అవ్వచ్చు. శ్రమ అనుభవిస్తూనే వెళ్ళాలి మనం. చాలాసార్లు మనకి నిందలు రావచ్చు, చాలాసార్లు మనకు అనుకూలంగా పరిస్థితులు ఉండకపోవచ్చు, చాలాసార్లు చాలామంది మనల్ని హీనంగా చూసే పరిస్థితి మన అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ తట్టుకుంటూనే మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాలి. మన వ్యక్తిగత పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ఈ శ్రమల గుండానే మనం వెళ్ళాలా. శ్రమలలోనే మనం దేవునికి దగ్గర అవ్వగలం, శ్రమలలోనే మనం దేవుని మీద ఆధారపడగలం. శ్రమను బట్టి మీరు భయపడవద్దు, శ్రమను బట్టి దేవునిలో ఆనందించేవారుగా మనం ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితిని బట్టి, ఏ వ్యక్తిని బట్టి, ఎవరిని బట్టి కూడా మీరు భయపడవద్దు. శ్రమ పడుతూనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమ పడుతూనే మన జీవితంలో మనం కట్టుకోవాలా. క్రీస్తుని ఎరిగాం కదా, దేవుని ఎరిగాం కదా, మనకంతా సాఫీగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం ఎక్కడ కూడా చెప్పలా. హల్లెలూయా. శ్రమ పడుతూనే మన జీవితాలను మనం క్రీస్తులో కొనసాగించవలసిన వారమైన, ఆ శ్రమలో శక్తినిచ్చేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన కావాల్సింది నీవు నేను కూడా ఆయన మీద ఆధారపడడం కావాలా. ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన ఏ మేలు కూడా మనకి కొదువు చేయనని వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏదైనా కూడా లోకానుసారంగా ఏ శ్రమ అయినా కూడా నీవు భయపడకుండా నీ దేవుని మీద ఆధారపడి నీ జీవితాన్ని కొనసాగించే స్థితి మనకు ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. దేవుని చిత్తమైతే ఆ అదుల్లా గుహలో తర్వాత విషయాలు మరి ఎప్పుడైనా అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడతాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపలకు ఆధారభూతుడైనటువంటి మా గొప్ప దేవా, ఈ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్వామి. ఈ దినం నీ సన్నిధిలో నిలబడి మాట్లాడడానికి మీరు కృపనిచ్చారు, సహాయం చేశారు. నీ స్తోత్రములు. విత్తబడినటువంటి వాక్యం మా అందరి జీవితంలో మీరు ఫలింపు చేయమని అడుగుచున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి నన్ను పలికిన దావీదును మేము జ్ఞాపకం చేసుకుంటూ స్వామి, మా శ్రమలలో, మా ఇబ్బందులలో, మా ఇరుకులలో నీ మీద మాత్రమే మేము ఆనుకొని ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ఏ పరిస్థితిని బట్టి, ఏ అవరోధాన్ని బట్టి, ఏ కష్ట నష్టాన్ని బట్టి, ఏ శ్రమను బట్టి మేము కృంగిపోవడానికి వీల్లేదు. నీవే మమ్మల్ని నడిపించేవాడు, నీవే మా దిక్కు, నీవే మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గము నీవు స్వామి. నీ దృష్టిలో సమస్య చిన్నది స్వామి, నీవు పెద్దవాడివయ్యా. దయతో మా జీవితాలకు కావలసినటువంటి ధైర్యము, నిబ్రాన్ని మాకు దయచేసి అయాసయా శ్రమపడుచు నీ రాజ్యంలో ప్రవేశించేటువంటి స్థితిని మాకు దయచేయమని, ఈ వాక్యం వృధా కాకుండా మా జీవితంలో ఫలింపు చేయమని యేసు శక్తి గల నామములో కొద్ది ప్రార్థన పొందుకున్నాం మా తండ్రి.